ఈ లైఫ్‌కి అర్థం ఉందా? కొంతమంది యెస్ అంటారు. మరి కొంతమంది నో అంటారు. బట్ వీళ్ళిద్దరిని ఆల్బర్ట్ క్యాము మూర్ఖులంటాడు. ఎందుకంటే మనిషి ఎప్పుడు సమాధానాల కోసం ఆరాటపడతాడు. బట్ ప్రపంచం మాత్రం దున్నపోతు మీద వర్షం పడ్డట్టు సైలెంట్‌గా మౌనంగా ఉంటుంది. సో మనిషి కోరికలు ఒకవైపు, ప్రపంచ నిశ్శబ్దం మరోవైపు. ఈ సందర్భంలో మనిషి 2 దారులు చూసుకుంటాడు. అందులో ఒకటి యెస్ అయితే మరొకటి నో. బట్ ఆల్బర్ట్ క్యాము ఫిలాసఫీ ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. ఎందుకంటే జీవితం ఎప్పుడు యెస్ అండ్ నో మధ్యలోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనిషి సైకాలజీ ఏంటంటే వాడికి మీనింగ్ కావాలి, క్వశ్చన్స్కి ఆన్సర్స్ కావాలి. అందుకే మనం నేను ఎందుకు పుట్టాను, ఎందుకు బాధపడుతున్నాను, ఎందుకు ప్రేమిస్తున్నాను, ఎందుకు చనిపోతున్నాను, అసలు ఈ తొక్కలో జీవితానికి అర్థం ఏంటని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ మనం సమాధానం కోసం పరితపిస్తుంటాం. బట్ ఈ ప్రపంచం మాత్రం మౌనంగా బుద్ధ విగ్రహంలా ఉంటుంది. ఈ మౌనం మనిషిని భయపెడుతుంది, కన్ఫ్యూజ్ చేస్తుంది, చివరికి అసహనానికి గురి చేస్తుంది. దాంతో చాలామంది ఈ భయాన్ని తట్టుకోలేరు. అందుకే వాళ్ళు అవును వైపు పరిగెడతారు. లేని అర్థానికి ఒక అర్థాన్ని ఇస్తారు. దేవుడు ఉన్నాడని, మనం దేవుడి బిడ్డలమని, ఆయన కోసమే మనం ఉన్నామని, చరిత్రకి ఒక అర్థం ఉందని, చివరికి న్యాయమే గెలుస్తుందని, ఇలా పిచ్చాపాటి అర్థాలు మనిషి మనసుకు ఒక ఓదార్పునిస్తాయి. కానీ అవి నిజాలు కావు, కేవలం భ్రమలు మాత్రమే. సో నువ్వు ఎస్ అన్నావంటే అది ఒక సౌకర్యవంతమైన, అందమైన అబద్ధం అని అర్థం. అలాగే ఇంకొంతమంది నో వైపు పారిపోతారు. ఈ జీవితం శూన్యమని, దానికి ఎలాంటి అర్థం లేదని, ఇక బ్రతకడం వేస్ట్ అని, ఇలా కాదు అనే ఒక ఊబిలో కూరుకుపోతారు. ఎందుకంటే నో అంటే అది నిహిలిజం. అది మనిషిని సూసైడ్ వైపు, నిరాశ వైపు, నాశనం వైపు నెడుతుంది. దాంతో జీవితం మొత్తానికి ద్రోహం జరుగుతుంది. సో ఇప్పుడు మనిషి ఎక్కడ ఉండాలి? ఈ రెండింటికి మధ్యలో ఉండాలి. నువ్వు ఎస్ అంటే నిజాన్ని వదిలేస్తున్నావు అని అర్థం. అలాగే నో అంటే అసలు లైఫ్నే వదిలేస్తున్నావు అని అర్థం. అందుకే ఆల్బర్ట్ క్యాము ఈ రెండింటికి మధ్యలో చావంటాడు. మధ్యలో బ్రతకడం అంటే ఈ జీవితానికి అర్థం లేదని తెలుసుకొని జీవితంలో ఉన్న అందాన్ని అనుభవించడం. ఈ ప్రపంచంలో బాధ ఉంది, బట్ బాధ ఉన్న అదే ఈ ప్రపంచంలో ఆనందం కూడా ఉంది అనే నిజాన్ని మర్చిపోకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు లవ్లో పడ్డావు. ఇక నీ హార్మోన్స్ రెచ్చిపోతాయి. నీలో ఉన్న షేక్స్పియర్ బయటకు వస్తాడు. ప్రేమే అన్నింటికి మూలం అంటావు. అదే అసలైన ఆనందం అంటావు. లవ్ లేకుండా బ్రతకడం వేస్ట్ అంటావు. ఇలా నీ నోటుకొచ్చింది వాగి చివరికి ఒక రోజు మోసపోతావు. అలాగే ఇంకొకడున్నాడు, వాడొక తత్వం తెలిసిన మూర్ఖుడు. అంటే నువ్వు నేనులాగా. దెర్ ఈజ్ నో లవ్, దట్స్ ఇట్, ఓన్లీ నీడ్స్ కోసమే ఇదంతా అంటాడు. సెక్స్ కోసం, మన అవసరాల కోసం ప్రేమ పేరు చెప్పి మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం అంటాడు. బట్ అబ్జర్వ్డ్ ఫిలాసఫీ ఏం చెబుతుందంటే, అంటే ఎస్ అండ్ నోకి మధ్యలో ఉండేవాడు ఏం చెప్తాడంటే, లవ్లో హ్యాపీనెస్ ఉంది, అలాగే బాధ కూడా ఉంది. లవ్ సెక్స్ కోసం కావచ్చు, అవసరాల కోసం కావచ్చు. బట్ ఆ అవసరం తీర్చుకోవడానికి కూడా లవ్ కావాలి. లవ్ లేకుండా నువ్వు దేన్ని పరిపూర్ణంగా అనుభవించలేవు. కుక్కల సెక్స్ని, మనుషుల సెక్స్ని సపరేట్ చేసేది కేవలం లవ్ మాత్రమే. లవ్లో కొంత మోసం ఉంది, కానీ లైఫ్ని లోతుగా అనుభవించడానికి లవ్ ఖచ్చితంగా అవసరం. సో మధ్యలో నిలబడి బ్రతకడం అంత ఈజీ కాదు. అత్తాకోడళ్ళ గొడవలకి న్యాయం చెప్పడం లాంటిది. అది నిరంతర పోరాటం. కానీ అదే మనిషి నిజాయితీ. ఒకవైపు మతాల అబద్ధాలు లేకుండా, ప్రోగ్రామింగ్ థాట్స్ మనపై పడకుండా జీవించడం. మరోవైపు నిరాశకు లొంగిపోకుండా జీవించడం. అర్థం కోసం అన్వేషించకపోయినా పర్లేదు, ఈ క్షణాన్ని సంపూర్ణంగా అనుభవించు. బిట్వీన్ ఎస్ అండ్ నో అనే ఫిలాసఫీ భ్రమల్ని, నిరాశల్ని వదిలించుకొని బ్రతకడం. ఎందుకంటే కొంతమంది నిర్భయంగా ఎస్ అంటారు, మరి కొంతమంది కఠినంగా నో అంటారు. బట్ ఈ రెండూ తప్పు. నిజమైన జీవితం ఈ రెండింటి మధ్యలో ఉంది. నువ్వు మధ్యలో నిలబడితే అక్కడ ఎలాంటి సమాధానం ఉండదు, కానీ నిజమైన అవగాహన ఉంటుంది. ఈ జీవితానికి అర్థం లేదు అని తెలుసుకోవాలి. అది మనకి ఎలాంటి సమాధానం ఇవ్వదని యాక్సెప్ట్ చేసి జీవించడం నేర్చుకోవాలి. అవును కాదు మధ్య ఒక సన్నటి రేఖ ఉంటుంది. ఆ రేఖే ఆల్బర్ట్ క్యాము, అతని ఫిలాసఫీ.